నాకు మీరు ఆ- అనుమతిస్తే ఇంకొక ప్రశ్న ఉంది. కొంచెం అంటే లౌకిక ప్రపంచం కోసం అడుగుతున్నాను. ఆ ప్రశ్న, నేను అడిగే ప్రశ్న మీకు తెలుసు, దాని సమాధానము మీరు మీ ముందే కనిపెట్టగలరు మీకున్న శక్తితోటి. కానీ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది మెటీరియలిస్టిక్ వరల్డ్ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, పవన్ కళ్యాణ్ ని ఎంచుకున్న ఆ శక్తి ఎవరు? అది అది ఎప్పటికీ కూడా రివీల్ అయ్యేటటువంటి దానికి అవసరం లేదు. ప్రకృతిలో ఒక టూల్ పనిచేస్తుంది. ఆ పనిచేసేది ఇప్పుడు ఒక స్క్రూ డ్రైవర్ ఉందంటే స్క్రూని తిప్పడానికి స్క్రూ డ్రైవర్ అవసరం. అలాగే ఒక కటింగ్ ప్లేయర్ కటింగ్ చేయడానికి అవసరం. అంటే టూల్స్ అన్ని కూడా మనం అందరం టూల్స్మే. ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నాం. కానీ మన యొక్క ఎరుక భౌతిక విషయాలు, అంటే భౌతిక విషయాలు, లౌకికమైనటువంటి విషయాలు మనల్ని ఆకర్షించినప్పుడు మన యొక్క ఏ పని నిమిత్తం అయితే వచ్చామో ఆ పని మర్చిపోతాం. ప్రతి ఒక్కరూ కూడా నిర్దేశించబడినటువంటి పని కోసమే వస్తున్నాం. మనం అందరం కూడా జన్మ తీసుకుంటాం. కానీ మనం ఈ లౌకిక విషయాల యందు ఆకర్షణకు గురై అటువైపు ప్రయాణం చేస్తూ మన యొక్క దారిని మర్చిపోతాం. కానీ ఇలాంటి వ్యక్తులు కొందరు కాన్షియస్ గా ఉంటారు ఎప్పుడు. అంటే వాళ్ళ లోపల ఏదో తపన 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 బయలుదేరుతుందాం. ఈ కృష్ణ, తపన కృష్ణ, కృష్ణ. ఈ తపన తపన తపస్సు అంటే లోపల ఏదో తెలియనటువంటి బాధ వేదనకు గురి అవుతుంటారు. తృష్ణ అంటే మళ్ళా కోరికలోకి వస్తుంది. తపన అంటే మీరు ఏ ఆశ లేనటువంటి ఒక కోరిక, అదేంటో తెలియదు అతనికి. తృష్ణ అంటే తెలిసిపోతుంది, అతనికి ఎరుకలోకి వస్తుంది. తృష్ణ అంటే కోరిక. కానీ ఈ ఈ తపన అంటే ఏంటంటే ఏమిటో తెలియదు. అది లోపల ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలనే తపన చాలా మందిలోకి వస్తుంటుంది. పవిత్రమైనటువంటి హృదయాలు కలిగినటువంటి వారు. అలా జరిగి 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 అప్పుడు ఆ తపన బాగా పెరిగితే అప్పుడు ప్రకృతి శక్తులు, తర్వాత దైవీ శక్తులు అతనికి దారి చూపిస్తాయి. అప్రయత్నంగానే లోక కళ్యాణానికి ఉపయోగపడే వ్యక్తిగా తయారవుతాడు. సరే, అలాంటి అంటే లక్షణాలు. మీ మీకు ఆ, అంటే ఒక సా గొప్ప హిమాలయ సాధకులుగా, యోగులుగా మీకున్న పరిమితుల దృష్ట్యా కొన్ని ప్రకృతి రహస్యాలు మీరు బాహ్య ప్రపంచానికి రివీల్ చేయలేరు. నేను పూర్తిగా దాన్ని అంగీకరిస్తూ, వినమ్రంగా దాన్ని స్వీకరిస్తూ, నాదొక ప్రశ్న ఉంది. డిస్పైట్ ఆల్ దిస్, పవన్ కళ్యాణ్ ని, ఆ శక్తి పేరు కూడా మాకు అవసరం లేదు, చెప్పద్దు. బట్ ఆయనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన్ని అభిమానించేవాళ్ళు కేవలం సినిమా స్టార్ గా అభిమానించేవాళ్ళు కాదు. రాజకీయ నాయకుడిగా స్వచ్ఛమైన రాజకీయం చేద్దాం, 25 ఏళ్ల రాజకీయాన్ని నేను ప్రామిస్ చేస్తున్నానని చెప్పుకుంటూ వచ్చారు ఆయన. ఎస్, దానికోసం ఇనీషియల్ గా ఆయన మహాభారతంలో పాండవ మధ్యముడు ఎన్ని కష్టాలు పడ్డాడో అన్నీ పడ్డాడు. ఎన్ని నిందలు మోయాలో అన్ని నిందలు మోశాడు. రకరకాల అవమానాలు భరించాడు. ఆ తట్టుకొని నిలబడగలిగే శక్తి తనలో ఉందని ఆయన ఎప్పుడు గుర్తించాడు. దీన్ని తితీక్ష అంటారు. తితీక్ష సాధన చతుష్టయ సంపత్తిని ఎవరైనా ఈ 4 విషయాలను గుర్తుంచుకుంటే గొప్పవారు అవుతారు. దాంట్లో మొట్టమొదటిది సాధన చతుష్టయంలో శమము, దమము, తితీక్ష, ఉపరతి ఇవన్నీ కలిపితే మీకు శమదమాది షట్క సంపత్తి అంటారు. ఈ శమదమాది షట్క సంపత్తి ఒకటి సాధన చతుష్టయ సంపత్తిలో. తర్వాత ఈ సాధన చతుష్టయ సంపత్తిలో ముందుగా మానసికమైనటువంటి ఒక పరిశుద్ధతను తీసుకురావాలి. తర్వాత ఇంద్రియాల్ని నిగ్రహించాలి. ఇంద్రియాలను పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములను నిగ్రహించేటటువంటి వాడు. అదే దీక్ష అంటే. ఈ దీక్షలన్నీ చేయించబడి పవన్ కళ్యాణ్ చేత ఎక్కడో ఎప్పుడో అలాగా చేసుకుంటూ వచ్చాడు. అది గమనించిన ప్రకృతి. రెండోది శమము అంటే అంతరింద్రియ నిగ్రహం. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అని వీటిని, అహంకారాన్ని అణిచివేయ లాస్ట్ కానీ రాలేదు. అది మీరు పరిణతి చూసినట్టయితే మీకు గతంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి పరివర్తన ఎలా మారుతూ వచ్చిందో ఈ ఈ యొక్క మన యొక్క సాధన చతుష్టయ సంపత్తి ద్వారా మనకు తెలుస్తుంది. శమము, దమము, ఉపరతి, తితీక్ష అంటారు. ఈ తితీక్ష అనేటటువంటిదే వెయిట్ చేసే గుణం. సమయం కోసం ఎదురు చూడగలగాలి.
ఎవరో తిట్టిన వెంటనే మనం తిట్టడం, ఎవరో ఏదో మనల్ని అవమానం చేస్తే వెంటనే మనం దానికి రియాక్ట్ అవడం, ఇలాంటి గుణాలన్నీ కూడా ఆఖరికి తగ్గిపోయింది పవన్ కళ్యాణ్ లో మీరు గమనించినట్లయితే. వెరీ ఈ వెరీ ట్రూ అండి. రాష్ట్రకు చేరినటువంటి ఒక యోగి యొక్క స్థితి, సాధన చతుష్టయ సంపత్తి, అవన్నీ కూడా ఇహమూత్రార్థ ఫల విరాగము అంటారు. ఇహమూత్రార్థ ఫల విరాగం అంటే తాను చేసే పని ఏదైతే ఉందో ఆ పని ద్వారా ఈ లోకంలో ఎలాంటి ప్రయోజనం పొందకుండా పరలోకాన్ని కూడా నేను చనిపోయిన తర్వాత నాకు ఈ ఫలితం వస్తుందని ఆలోచించిన వాడై ఉండాలి. దాన్ని ఇహమూత్రార్థ ఫల విరాగము అంటారు. అలాగే నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానము అంటారు. నిత్యము ఏది ఉంటుంది, ఏది శాశ్వతంగా ఉంటుంది, ఎంతెంత డబ్బు సంపాదించండి, భార్య పిల్లలు, ధార పుత్ర గృహాదిషు అంటారు. అంటే ధార అంటే భార్య, పుత్ర, మిత్ర, కళత్ర, ధనం, ఇవన్నీ కూడా ఉండనటువంటి ఏది కూడా ఉండదు అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మార్పు చెందేది ఏది కూడా ఉండదు. కాబట్టి ఏది ఉండదని తెలుసుకునే ఒక స్థితికి వచ్చి తను కష్టపడినటువంటి ప్రతి రూపాయిని కూడా లోకానికి అందించినటువంటి ఒక పరిణతిని చూశారు పవన్ కళ్యాణ్. అందుకే పవనం వీస్తే పిఎం కాడా, పవనం వీస్తే పిఎం కాడా అంటే చూడండి, ఒక చెట్టుకి నీరు పోస్తే గ్లాసుడు, ఒక చెట్టుకి నీరు గ్లాసుడు పోస్తే గాజు గ్లాసుడు, అది ఆ చెట్టు పవనం ఇచ్చి పవనాన్ని ప్రాణం చేసి నీకు ప్రాణం పోస్తుంది. ఈ లక్షణం పవన్కి లేదా? మీరు నీవున్నావు నాకు అని కనుక అడిగినట్టయితే ఈ లక్షణాలు మనకి తప్పకుండా ఒక చెట్టే గ్లాసుడు నీరు పోస్తే పవనమై ప్రాణం పోస్తుందే, మరి పవన పోయకపోతే తన జీవితం వ్యర్థమవుతుంది, అర్థం లేనిది అవుతుంది. కాబట్టి పవన్ యొక్క జీవితం కూడా ఇలాగే ఉంటుంది. ఇహమూత్రార్థ ఫల విరాగము అంటే ఇహము అత్ర ఫల విరాగము అంటే నేను చనిపోయిన తర్వాత నాకు స్వర్గం వస్తుందని గాని, నేను ఎక్కడుండగా నన్ను అందరూ పొగిడి మెచ్చుకుంటారని గాని, మాలాంటి యోగులు కూడా మెచ్చుకుంటారని గాని తాను ఎదురు చూసేటటువంటి వాడు కాదు. అలాంటి పేరు ప్రతిష్ట కీర్తి కోసం తను పాకులాడేటటువంటి గుణం లేదు తనకి. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, ఈ సాధన చతుష్టయ సంపత్తి ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు హిమాలయ యోగులు. ఇహమూత్రార్థ ఫల విరాగము, నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానము, శమదమాది షట్కం సంపత్తి, ముముక్షత్వం అంటే ఐ వాంట్ టు ఫ్రీ ఫ్రమ్ ఆల్ బాండేజెస్. దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రీచర్ ఇన్ దిస్ ఎగ్జిస్టెన్స్. అంచేత ప్రతి ఒక్కరూ కూడా నేను విడుదల పొందాలి అని అనుకుంటారు, అంటే నేను స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు. కానీ ఈ లోకంలో ఎవరూ స్వేచ్ఛగా లేరు. ది అల్టిమేట్ గోల్ ఈజ్ మోక్ష. మోక్షం అంటే మోక్షోహి చేతో విమలం సంజ్ఞాన విభూతితం, సరైనటువంటి జ్ఞానంతో పరిణతి చెందినటువంటి ఒకానొక స్థితిని మోక్షం అంటారు. అప్పుడు జ్ఞానం లేని వాడికి అంతా బంధమే అవుతుంది, జ్ఞానం ఉన్నవాడికి బంధం కూడా అందంగా ఉంటుంది. కాబట్టి జ్ఞానం కలిగి ఉండడం మోక్షం. ఆ ముముక్షత్వాన్ని పొందాలి అనేటటువంటి తప్పన ఎవరికైతే ఉందో, అంటే ఈ లోకాన్ని తన ఒక్కడే విడుదల పొందడం కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి సకల చరాచర జీవరాశికి, ఈ సృష్టిలో ఉన్నటువంటి యావత్ సృష్టికి కూడా స్వేచ్ఛ కావాలి అని పరితపించేటువంటి ఒక స్థితి పేరు మోక్షం. ఆ మోక్ష స్థితిని కూడా మీరు అంతర్లీనంగా గమనించినట్టయితే పవన్ కళ్యాణ్ లో ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ చూసి ఒక్కసారి గమనించండి. ఇవన్నీ కూడా టెస్టింగ్ ఏమంటారు మీరు, ఏదో టెస్ట్ చేయడానికి టెస్టింగ్ మాడ్యూల్స్. నెంబర్ 1 ఇహమూత్రాల ఫల విరాగము, 2 నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానము, 3 శమదమాది షట్క సంపత్తి, 4 ముముక్షత్వం. అంటే ముముక్షత్వం అంటే అందరూ స్వేచ్ఛగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని పరితపించేటువంటి ఒకనొక స్థితి తనకు తెలియకుండా ఎప్పుడైతే వచ్చిందో తనలో దివ్యశక్తులన్నీ కూడా లోపలికి ల్యాండ్ అవ్వడం మొదలు పెడతాయి. ఇది ఏ మనిషికైనా జరుగుతుంది, పవన్ కళ్యాణ్ అని కాదు, ఏ ఒక్క వ్యక్తి అయినా. ఈ శరీర మాధ్యం కలు ధర్మ సాధన. ప్రతి ఒక్కరి శరీరం, పవన్ కళ్యాణ్ శరీరమే కాదు, మీ శరీరం కూడా దానికి తగినదై ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా దానికి అర్హులే అయి ఉన్నారు. కానీ అందరూ కూడా మర్చిపోయి సరైనటువంటి మార్గంలోకి వెళ్లకుండా ఏదో తెలియనటువంటి ఉండనివి ఉంటాయని ఆ భ్రమలో జీవిస్తూ
ఆ బ్రహ్మతత్వాన్ని మర్చిపోతున్నారు.